టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ల జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. అయితే ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలలో హిట్ అయిన సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. కానీ ఎంతమంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినా అందులో మహేష్ సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకం. ఒక విధంగా ఈ మధ్య కాలంలో ఈ రీ రిలీజ్ ట్రెండ్ మొదలైందే మహేష్ సినిమాల వల్ల. ఇక ఇందులో రీసెంట్ గా రిలీజ్ అయిన కలేజా చిత్రం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఎన్ని వందల సార్లు ఈ చిత్రం టెలికాస్ట్ అయినా కూడా మళ్ళీ ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందనేసరికి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా పూలకాలొచ్చాయి. కలేజా చిత్ర రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ నెల రోజులుగా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కు తగ్గట్టుగానే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నింటినీ కలేజా తిరగరాసేలా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 30న కలేజా రీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ చేస్తున్న కోలాహలం అంతా ఇంత కాదు. చాలా థియేటర్లలో సినిమాకు అత్యంత కీలకమైన సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలను తొలగించారు. సినిమా నిడివిని తగ్గించడం ద్వారా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతాయని మేకర్స్ భావించి ఉంటారు. కానీ ఏ థియేటర్ లో అయితే ఆ పాట, కొన్ని మహేష్ బాబు కామెడీ సీన్స్ ను తొలగించారో ఆ థియేటర్లలో ఫ్యాన్స్ ఆందోళన చేశారు. థియేటర్లలో వస్తున్న స్పందన, ఆ సీన్స్ తొలగించడం వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో వెంటనే మేకర్స్ సర్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి కలేజా ఒరిజినల్ ప్రింట్స్ ను రెడీ చేశారని తెలుస్తోంది. ఇక కొన్ని చోట్ల ఫ్యాన్స్ కూడా కలేజా సీన్స్ థియేటర్స్ లో రీక్రియేట్ చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒక థియేటర్ లో మహేష్ ఇంట్రడక్షన్ షాట్ ను నిజం పాముతో ఒకరు రీక్రియేట్ చేసిన వీడియో ట్రెండింగ్ గా మారింది. ఇక కేవలం అడ్వాన్స్ బుకింగ్ల రూపంలోనే ఈ చిత్రం 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో సందడి ఉంటుందో కలేజా రీ రిలీజ్ కి కూడా అదే స్థాయిలో అభిమానులు పండగ చేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో కలేజా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.